9 గంటల వ్యవధిలో 2 వేర్వేరు నగరాల్లో 2 యువతులపై అఘాయిత్యం, ఒక హత్య. ఇదేదో కరడుగట్టిన ప్రొఫెషనల్ క్రిమినల్ చేసింది కాదు. ప్రొఫెషనల్ క్రిమినల్ అయినా గ్యాప్ ఇస్తాడు, ఆలోచిస్తాడు, పథకాలు వేసుకుంటాడు. కానీ ఇక్కడ చేసింది జస్ట్ 19 సంవత్సరాల వయసున్న ఒక స్టూడెంట్. రీసెంట్గా ఇంటర్ ఎగ్జామ్స్ రాసి 90% మార్కులతో పాస్ అయిన ఒక స్టూడెంట్, ఒక కుర్రాడు, ఒక యువకుడు. ఈ నెల 21వ తారీఖు రాత్రి నుంచి 22వ తారీఖు ఉదయం 7 గంటల వరకు అతడికి ఎటువంటి క్రిమినల్ చరిత్ర లేదు. కానీ ఆ తర్వాత ఒక కరడుగట్టిన క్రిమినల్లా వ్యవహరించాడు, ప్రవర్తించాడు. ఎస్, నేను మాట్లాడుతుంది రాహుల్ మీనా గురించి. రాహుల్ మీనా ఒక IRS కూతురు మీద అఘాయిత్యం చేసి హత్య చేశాడు. ఒక ఇంటర్ పాస్ అయిన 19 సంవత్సరాల కుర్రాడిలో ఉండాల్సిన లక్షణాలు ఏవి రాహుల్లో లేవు. హత్య చేసిన తర్వాత రాహుల్ ఎలా పారిపోవాలనుకున్నాడు, ఎక్కడ దాక్కోవాలనుకున్నాడు, మొట్టమొదటిసారిగా ఎవరికి ఫోన్ చేశాడు, పోలీసుల ఇంటరాగేషన్లో నమ్మలేని నిజాలు ఏమేమి చెప్పాడు అన్నది మొత్తం ఫుల్ స్టోరీ నేను మీ ముందుంచబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. రాహుల్ ఈ నెల 22వ తారీఖు ఉదయం IRS కూతురి మీద అఘాయిత్యం చేసి హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు పిట్టి బ్యాగ్లో పెట్టుకుని తన భుజానికి తగిలించుకొని ఇంటి నుంచి బయటపడ్డాడు. ఇంటి నుంచి బయటపడుతున్నప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సీసీ కెమెరాలో బందీ అయ్యాడు. మీరు చూస్తున్న ఈ CCTV ఫుటేజ్లో రాహుల్ ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని, వైట్ కలర్ ప్యాంట్ వేసుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. అప్పుడు సమయం దగ్గర 7 గంటల 45 నిమిషాలు అవుతుంది. అది ఒక గేటెడ్ కమ్యూనిటీ కాలనీ. ఈ IRS ఆఫీసర్ ఇంటి నుంచి మెయిన్ గేట్ దాకా నడుచుకుంటూ వెళ్ళడానికి 5 నిమిషాలు పడుతుంది. రాహుల్ మెయిన్ గేట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. రాహుల్లో ఎన్నో ఆలోచనలు. తాను కొన్ని గంటల్లోనే 2 యువతుల మీద అఘాయిత్యం చేశాడు, ఒక మర్డర్ చేశాడు. పోలీసులకు తెలిసిపోతుంది, పోలీసులు పట్టుకుంటారు. పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? రాహుల్లో భయంతో కూడిన ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు తాను అల్వర్లోని రాజ్ఘట్లోని తన ఇంటికి వెళ్తే పోలీసులకు తెలిసిపోతుంది, అక్కడికి వస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించుకుంటూ ఒక ఆటో ఎక్కాడు. ఆటోని సరాసరి పాలం రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే రాజస్థాన్కి వెళ్ళాలన్నది రాహుల్ ఆలోచన. రాజస్థాన్లో కూడా రాహుల్కి కొంతమంది బంధువులు, ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడికి వెళ్తే పోలీసు నుంచి తప్పించుకోవచ్చు అన్నది రాహుల్ ఆలోచన. పాలం రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. రాజస్థాన్ వెళ్ళే రైలు కోసం వాకప్ చేశాడు. 1.5 గంటల టైం ఉందని తెలిసింది. 1.5 గంటల సేపు రైల్వే స్టేషన్లో ఉండాలి అంటే రిస్క్తో కూడుకుంది. ఈ లోపల పోలీసులకు తెలిపోయిందంటే తనను వెతుక్కుంటూ పోలీసులు వచ్చేస్తారు. అందుకే 1.5 గంటల సేపు రైల్వే స్టేషన్లో ఉండడం మంచిది కాదు అని రాహుల్ ఒక క్రిమినల్ ఆలోచించి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ ఆటో మాట్లాడుకున్నాడు, ఆటో ఎక్కాడు. సరాసరి ద్వారకా సెక్టార్ 9 దగ్గరికి వచ్చాడు. అక్కడ ఉన్న క్యాజల్ మెరిడియన్ హోటల్లో చెక్ ఇన్ అయ్యాడు. ఎందుకంటే ఒక 2 గంటల పాటు తాను ఎక్కడైనా దాక్కుని రహస్యంగా ఉండాలి. ఈ క్యాజల్ మెరిడియన్ హోటల్లో చెక్ ఇన్ అయ్యాడు. రూమ్ నంబర్ 201 గదిని కేటాయించారు. రాహుల్ రిజిస్టర్లో తన ఒరిజినల్ పేరు రాశాడు. ఎందుకంటే హోటల్లో చెక్ ఇన్ కావాలంటే ఏదో ఒక ఐడి చూపించాలి. రాహుల్ తన ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాడు. అందులో ఉన్న పేరునే రిజిస్టర్లో రాశాడు. ఆ తర్వాత రూమ్ నంబర్ 201లోకి వెళ్ళాడు. రూమ్లో ఉండి ఆలోచిస్తున్నాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత రాహుల్ చేసిన మొట్టమొదటి పని గురుగ్రామ్లో ఉంటున్న తన కజిన్కి ఫోన్ చేయడం. అది కూడా తన ఫోన్ నంబర్ నుంచి చేయలేదు. ఇక్కడ కూడా రాహుల్ క్రిమినల్గా ఆలోచించాడు. ఫోన్ నంబర్ నుంచి చేస్తే పోలీసులకు తెలిసిపోతుంది. దాంతో ఆ హోటల్ వైఫై పాస్వర్డ్ నంబర్ తెలుసుకున్నాడు. చాలామంది హోటల్లో దిగిన తర్వాత హోటల్లో ఉన్న వైఫైని ఉపయోగించుకోవడానికి పాస్వర్డ్ అడిగి తెలుసుకుంటారు, ఉపయోగించుకుంటారు. అదేవిధంగా రాహుల్ కూడా ఆ హోటల్ వారిని అడిగి వైఫై పాస్వర్డ్ తెలుసుకొని వైఫై ద్వారా ఇంటర్నెట్ కాల్ తన కజిన్కి కాల్ చేశాడు. కజిన్కి కాల్ చేసినప్పుడు రాహుల్ గొంతులో భయం. ఇక్కడ ఆల్రెడీ గురుగ్రామ్లో ఉన్న కజిన్కి రాహుల్ 21వ తారీఖు రాత్రి తన ఫ్రెండ్ విష్ణు భార్య మీద అఘాయిత్యం చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే విష్ణు అదే రోజు రాత్రి పోలీసులకి తన భార్య మీద అఘాయిత్యం గురించి కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ అల్వార్ పోలీసులు రాహుల్ కోసం వెతుకుతున్నారు. అందులో భాగంగా గురుగ్రామ్లో ఉంటున్న ఈ కజిన్ కూడా విచారించారు. అందుకే ఆ కజిన్కి రాహుల్ అఘాయిత్యం చేసిన సంగతి తెలుసు. కానీ రాహుల్ తన కజిన్తో నేను నా ఫ్రెండ్ విష్ణు భార్య మీద అఘాయిత్యం చేయలేదని చెప్పాడు.
కానీ ఢిల్లీలో నా చేతిలో ఒక నేరం ఘోరం జరిగిపోయిందని భయంతో చెప్పాడు. దానికి ఆ కజిన్ ఏంటి ఏం చేశామని అడిగితే రాహుల్ మాత్రం చెప్పలేదు, కానీ నా చేతిలో నేరం ఘోరం జరిగిపోయింది, ఇప్పుడు నన్ను పోలీసులు వెతుక్కుంటూ వస్తారు, నేను తప్పించుకోవాలి లేదా చనిపోవాలని భయంతో చెబుతూ ఫోన్ కట్ చేశాడు. ఇక్కడ ఢిల్లీ పోలీసులు కూడా రాహుల్ కోసం వెతుకుతున్నారు. పైగా ఆల్రెడీ సీసీ కెమెరాలు చూశారు. పోలీసులు కూడా కొద్దిగా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రాహుల్కి ఆ గేటెడ్ కమ్యూనిటీలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయన్న సంగతి తెలుసు. పైగా ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంటి ముందు కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. తాను ఆ సీసీ కెమెరాలో బందీ అవుతాడు. మరి అటువంటిది రాహుల్ తన ముఖానికి క్యాప్ పెట్టుకోవడమో లేదో మాస్క్ వేసుకుని ఎందుకు రాలేదు, తన ముఖాన్ని ఎందుకు చూపించాడు? బహుశా ఒకవేళ క్యాప్ పెట్టుకున్నా ముఖానికి మాస్క్ వేసుకున్నా చూసిన వాళ్ళకందరికీ అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో బహుశా ఏమీ పెట్టుకోకుండా వచ్చాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇక్కడ పోలీసులు రాహుల్ కోసం వెతుకుతున్నారు. ఈ లోపల అల్వార్ పోలీసులు కూడా రాహుల్ కోసం వెతుకుతున్నారన్న సంగతి ఢిల్లీ పోలీసులు తెలిసిందే. పోలీసులు రాహుల్ ఫ్రెండ్స్ని బంధువుల్ని అందరినీ విచారిస్తే రాహుల్కి గురుగ్రామ్లో ఒక కజిన్ ఉన్నాడు, అతడంటే రాహుల్కి చాలా ఇష్టం, ఎప్పుడు టచ్లో ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. దాంతో ఢిల్లీ పోలీసులు గురుగ్రామ్ వెళ్లారు. రాహుల్ కజిన్ని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ కజిన్ని ప్రశ్నిస్తే అవును రాహుల్ నాకు కాల్ చేశాడు, తాను తన ఫ్రెండ్ విష్ణు భార్య మీద అఘాయిత్యం చేయలేదని చెప్పాడు, కానీ తన చేతుల్లో ఢిల్లీలో ఏదో నేరం జరిగిందని చెప్పాడు, ఆ నేరం ఏంటనేది నాకు చెప్పలేదని అన్నాడు. ఏ నంబర్ నుంచి కాల్ చేశాడంటే నంబర్ నుంచి కాల్ చేయలేదు, వైఫై ద్వారా ఇంటర్నెట్ కాల్ చేశాడని చెప్పాడు. దాంతో పోలీసులు ఆ నంబర్ మీద ఇంటర్నెట్ కాల్ మీద సర్వేలెన్స్లో పెట్టారు, నిఘా ఉంచారు. చివరికి పోలీసులకి రాహుల్ ఈ ద్వారకా సెక్టార్లోని క్యాజల్ మెరియట్ హోటల్లో ఉన్నాడ సంగతి తెలిసిందే. దాంతో పోలీసులు సివిల్ డ్రెస్లో హోటల్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే డ్రెస్లో వెళ్తే రాహుల్ చూస్తే పారిపోయే ఛాన్స్ ఉంది. అందుకే సివిల్ డ్రెస్లో వెళ్ళారు. రిజిస్టర్లో చెక్ ఇన్ మొత్తం రిజిస్టర్ అంతా చెక్ చేస్తే రాహుల్ పేరు కనిపించింది. ఎందుకంటే రాహుల్ ఆధార్ కార్డు ద్వారా తన ఒరిజినల్ పేరే రాశాడు. రూమ్ నంబర్ 201లో ఉన్నాడన్న సంగతి పోలీసులకి తెలిసిందే. దాంతో పోలీసులు రూమ్ సర్వీస్ బాయ్ని వెంట పెట్టుకుని రూమ్ నంబర్ 201 దగ్గరికి వచ్చారు. రూమ్ సర్వీస్ బాయ్ డోర్ని నాక్ చేశాడు. లోపల నుంచి రాహుల్లో అనుమానం ఎవరు వచ్చారని. ఎవరు అని అడిగితే నేను సార్ రూమ్ బాయ్ అని చెప్తే రాహుల్లో ధైర్యం కలిగి డోర్ ఓపెన్ చేశాడు. చూస్తే ఎదురుగా సివిల్ డ్రెస్లో పోలీసులు రాహుల్ని దొరకపుచ్చుకున్నారు. వ్యాన్లో కూర్చోబెట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పోలీసులు రాహుల్ని సుదీర్ఘంగా విచారించారు. ఈ క్రమంలో ఎన్నో నిజాలు బయటకొచ్చాయి. రాహుల్ అప్పటికీ పోలీసుల్ని తప్పుదో పట్టించాలని ట్రై చేశాడు. అసలు తాను ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ఐఆర్ఎస్ ఇంటికే వెళ్ళలేదని బుకాయించాడు. దాంతో పోలీసులు తమ దగ్గర ఉన్న సీసీ కెమెరాలన్నీ రాహుల్ ముందర పెట్టారు. రాహుల్ ఆ కాలనీలోకి ఎంటర్ అయిన సీసీ కెమెరా దృశ్యాలు, అలాగే ఇద్దరు వ్యక్తులతో రాహుల్ మాట్లాడుతున్నది, అలాగే హత్య చేసిన తర్వాత రాహుల్ డ్రెస్ మార్చుకుని ఇంటి నుంచి బయటకు వెళుతున్న దృశ్యాలు, ఈ సీసీ ఫుటేజ్లు అన్నీ రాహుల్ ముందు పెట్టేసరికి రాహుల్కి వేరే దారి లేక గత్యంతరం లేక అవును నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళామని అడిగితే ఆంటీ నన్ను పనుంది రమ్మని చెప్పిందని పోలీసులతో అన్నాడు. ఇక్కడ ఆంటీ అంటే ఐఆర్ఎస్ ఆఫీసర్ భార్య. అవునా నిన్ను రమ్మని చెప్పిందా? కానీ మేము ఐఆర్ఎస్ ఆఫీసర్ భార్యతో అడిగితే తాను అటువంటిది ఏమీ చెప్పలేదని మాతో చెప్పిందని పోలీసులు రాహుల్తో అంటే లేదు నన్ను రమ్మంది అని బుకాయించడానికి ప్రయత్నించాడు. సరే ఎందుకు రమ్మంది అని అడిగితే డబ్బుల కోసం రమ్మంది, నేను గతంలో అక్కడ పనిచేశాను, కొంత డబ్బులు నాకు ఇవ్వాల్సింది, ఆ డబ్బులు తీసుకోవడానికి నన్ను రమ్మని చెప్పింది అన్నాడు. మరి ఆ డబ్బులు నీకు ఎందుకు అవసరమే అంటే అప్పుడు రాహుల్ తాను ఆన్లైన్లో లూడో ఈ 3 ముక్కలాట ఈ గేమ్స్ అవి ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నానని చెప్పాడు. రాహుల్ ఆన్లైన్ గేమ్కి బానిసాడు. ఆన్లైన్లో 3 ముక్కలాట లూడో గేమ్స్ ఇవన్నీ ఆడుతూ ఉండేవాడు. రాహుల్ ఫ్రెండ్ విష్ణు కూడా రాహుల్తో కలిసి ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. 20వ తారీఖు 21 ఉదయం రాహుల్ తన ఫ్రెండ్ విష్ణుతో కలిసి ఈ ఆన్లైన్లో లూడో గేమ్ 3 ముక్కలాట ఆడాడు. ఎందుకో రాహుల్ అదృష్టం బాగుంది. ఆ రోజు రాహుల్ 5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. రాహుల్ గతంలో ఎన్నోసార్లు డబ్బులు పోగొట్టున్నాడు, అప్పుడప్పుడు కొన్ని డబ్బులు మాత్రమే గెలుచుకునేవాడు, కానీ ఫస్ట్ టైం 5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఇక్కడ రాహుల్ ఫ్రెండ్ విష్ణు ఏమో డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. అప్పుడు విష్ణు రాహుల్తో అరే ఈరోజు నీ హ్యాండ్ ఎందుకో బాగుంది కాబట్టి గెలుచుకుంటున్నావు డబ్బులు, నా డబ్బులతో నువ్వు ఆడు, నాకు కూడా గెలిచిపెట్టు అని అంటే రాహుల్ దానికి ఒప్పుకున్నాడు.
విష్ణు 90,000 రూపాయలు రాహుల్కి ఇచ్చాడు. రాహుల్ ఆడడం మొదలుపెట్టాడు. కానీ బ్యాడ్ లక్, అదృష్టం కలిసి రాలేదు. 90,000 రూపాయలు ఆన్లైన్ గేమ్లో పోగొట్టాడు. దాంతో విష్ణు, నా డబ్బులు నాకు ఇస్తావా చస్తావా అని అన్నాడు. దానికి రాహుల్, అరే నువ్వు ఆడమంటేనే కదా నేను ఆడింది, మరి అదృష్టం బాగలేదు, నా హ్యాండ్ పడిపోయింది, అందుకే డబ్బులు పోయాయి, ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే నేను ఎందుకు ఇస్తానంటే అదంతా కుదరదు, నా డబ్బులు నాకు ఇచ్చేయి అని పీకల మీద కూర్చున్నాడు. దాంతో రాహుల్, సరే నీ 90,000 రూపాయలు నేను ఇస్తాను, నేను ఆడి ఆ 90,000 రూపాయలు సంపాదిస్తానని తాను గెలిచిన 5 లక్షల రూపాయలతో మళ్ళీ ఆడడం మొదలుపెట్టాడు. కానీ బ్యాడ్ లక్, తాను గెలిచిన 5 లక్షల రూపాయలు కూడా పోగొట్టుకున్నాడు. అంటే విష్ణు ఇచ్చిన 90,000 రూపాయలు, తాను గెలిచిన 5 లక్షల రూపాయలు, మొత్తం 5,90,000 రూపాయలు ఆ రోజు పుష్ కాకి మొత్తం పోయాయి. ఇక్కడ విష్ణు ఏమో నా డబ్బులు నాకు ఇస్తావా లేదా అన్నాడు. ఇక రాహుల్ దగ్గర డబ్బులు లేవు, చేసేది ఏమీ లేక, సరే ఏదో ఎలాగలగా నీ డబ్బులు నీకు ఇస్తానన్నాడు. ఆ రోజు విష్ణుకి నైట్ ఒక పెళ్లికి వెళ్ళాల్సిన, ఫంక్షన్కి వెళ్ళాల్సిన ఉంది. దాంతో విష్ణు రాహుల్ని వెంట పెట్టుకుని తన బైక్ మీద ఆ పెళ్లి ఫంక్షన్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణు రాహుల్తో, ఈ బైక్ని నువ్వు నా ఇంటికి తీసుకెళ్ళి పెట్టేసి కీస్ని నా భార్యకి ఇచ్చే అన్నాడు. దానికి రాహుల్ ఒప్పుకున్నాడు. ఆ బైక్ని తీసుకుని బయలుదేరాడు. విష్ణు ఇంటికి వచ్చాడు. కీసు ఇవ్వబోతున్నప్పుడు విష్ణు భార్యను చూశాడు. మనసు పడేసుకున్నాడు. విష్ణు భార్యని చంపేస్తానని బెదిరించి అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత అదే బైక్ మీద బయలుదేరాడు. కొద్ది దూరం వచ్చిన తర్వాత బైక్ని ఒక చోట ఆపాడు. ఇప్పుడు రకరకాల ఆలోచనలు రాహుల్లో తిరుగుతున్నాయి. తన భార్య ఫ్రెండ్ మీదే అఘాయిత్యం చేశాడు, తెలిసిపోతుంది. పైగా విష్ణుకి 90,000 రూపాయలు ఇవ్వాలి, తన దగ్గరేమో డబ్బు లేవు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు రాహుల్కి తాను గతంలో పనిచేసిన IRS ఆఫీసర్ ఇల్లు గుర్తుకొచ్చింది. ఆ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న మొత్తం విషయాలన్నీ రాహుల్కి తెలుసు. ఆ ఇంట్లో దగ్గర ఎంత లేదన్నా 3 లక్షల రూపాయల నెట్ క్యాష్ ఉంటుంది. నగలు ఎక్కడ పెడతారో తెలుసు. ఆ ఇంట్లో ఆ IRS ఆఫీసర్ తన భార్య కూతురుతో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి జిమ్కు వెళ్ళి 1 గంటన్నర 2 గంటల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. అంటే 8 గంటలకి ఇంటికి తిరిగి వస్తాడు. ఆ ఇంట్లో 2 పనివాళ్ళు ఉన్నారు. ఒక పనివాడు ఉదయం 8 గంటలకు వస్తాడు, మరొక పనివాడు ఉదయం 10 గంటలకు వస్తాడు. అంటే ఈ 2 గంటల్లో 6 నుంచి 8 గంటలలోపు దొంగతనం చేయడానికి సరైన సమయం. చూడండి రాహుల్లో ఎలా క్రిమినల్ ఆలోచనలు కలుగుతున్నాయో. ఈ 2 గంటల్లో దొంగతనం చేశామంటే ఆ డబ్బులతో అప్పు తీర్చొచ్చు అనుకుని రాహుల్ క్యాబ్ మాట్లాడుకుని అల్వార్ నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. ఢిల్లీకి వచ్చేసరికి ఉదయం 6 గంటలైంది. అమర్ కాలనీలో ఈ గేటెడ్ కమ్యూనిటీలో IRS ఆఫీసర్ ఇల్లు ఉంది. IRS ఆఫీసర్ ఇంటికి వచ్చాడు. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు కూతురు జిమ్కి వెళ్ళలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు, అమ్మ ఉదయాన్నే లేచి చదువుకున్నామంటే అన్నీ గుర్తుంటాయని చెప్పడంతో ఆ యువతి ఫస్ట్ టైం అదే రోజు ఉదయం లేచి UPSC ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. ఆ యువతి వయస్సు 22 సంవత్సరాలు. ఎప్పుడైతే రాహుల్ ఇంట్లోకి అడుగు పెట్టాడో తాను ఊహించలేదు కూతురు ఇంట్లోనే ఉంటుందని. ఆ యువతి కూడా రాహుల్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటి ఇంత పొద్దున్నే వీడొచ్చాడు, ఎందుకు వచ్చాడో ఆ యువతిలో అనుమానం కలిగింది. దాంతో ఆ యువతి ఎందుకు వచ్చామని అడిగితే రాహుల్ ఏదో సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ యువతి రాహుల్ని అనుమానించి తన తల్లిదండ్రులకి కాల్ చేయబోతే రాహుల్ ఆ యువతి మీద తిరగబడ్డాడు. ఆ యువతి కూడా రాహుల్ని ప్రతిఘటించడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో రాహుల్ ఒక ఫ్లవర్ వాజ్ని తీసుకుని ఆ యువతి తల మీద బలంగా కొట్టడంతో యువతి స్పృహ తప్పి పడిపోయింది. దాదాపుగా సెమీ అన్కాన్షియస్ స్థితిలో ఉంది. అటువంటి స్థితిలో ఉన్న ఆ యువతి మీద రాహుల్ అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత ఎలాగో అఘాయిత్యం చేశాడు. యువతి గుర్తుపడుతుంది, తన గురించి చెప్పేస్తుంది, అందరికీ తెలిసిపోతుంది అని రాహుల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ వైరుతో ఆ యువతి మెడ చుట్టూ ఉరిలాగా బిగించి ఊపిరాడనీయకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత లాకర్లో ఉన్న డబ్బులు దొంగిలించాలి. ఆ లాకర్కి బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ ఉంది. ఆ యువతి థంబ్ ఇంప్రెషన్ ద్వారా కూడా లాకర్ తెరుచుకుంటుంది. ఈ సంగతి రాహుల్కి తెలుసు. చనిపోయిన ఆ యువతిని, డెడ్ బాడీని ఈడ్చుకుంటూ లాకర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ యువతి వేలితో థంబ్ ఇంప్రెషన్ పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆ యువతి వేలికి రక్తం అంటుకోవడం, శవంగా ఉండడంతో బయోమెట్రిక్ పనిచేయలేదు. దాంతో రాహుల్ ఒక బలమైన ఇనుప ఆయుధంతో లాకర్ని బద్దలు కొట్టి అందులో ఉన్న 2.5 లక్షల రూపాయలు, కొన్ని నగలు తీసుకున్నాడు. ఇదంతా చేస్తున్నప్పుడు కూడా రాహుల్ మాటిమాటికి టైం చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్. రాహుల్ క్రిమినల్గా ఆలోచిస్తున్నాడు. 8 గంటల లోపల పనులన్నీ పూర్తి చేసుకోవాలి. 8 గంటలు దాటితే కానీ తల్లిదండ్రులు రారు, పనివాళ్ళు రారు. అందుకే రాహుల్ తాపీగా యువతిని హత్య చేసిన తర్వాత లాకర్లో డబ్బులు దొంగిలించిన తర్వాత అప్పటికే రాహుల్ ప్యాంటుకి రక్తపు మరకలు, షూకి రక్తపు మరకలు అంటాయి. దాంతో IRS ఆఫీసర్ ప్యాంటును వేసుకున్నాడు. ఆ షూని అక్కడే విడిచిపెట్టాడు. లాకర్లో ఉన్న
ఆ డబ్బుల్ని నగల్ని ఆ ఇంట్లోనే ఉన్న ఒక పిట్టి బ్యాగులో పెట్టుకున్నాడు. భుజానికి తగిలించుకుని బయటకు వచ్చి బయట ఉన్న షూరాక్లో ఐఆర్ఎస్ ఆఫీసర్ చెప్పులు వేసుకుని ఇంటి నుంచి బయటపడ్డాడు. రాహుల్ ఇంటి నుంచి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మీరు చూస్తే రాహుల్ ఎంత తాపీగా భయం లేకుండా తత్తరపాటు లేకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ మెయిన్ గేట్ దాకా వెళ్ళాడు. పోలీసులు రాహుల్తో, సరే నువ్వు ఆ ఇంట్లో గతంలో పనిచేసినప్పుడు నిన్ను ఎలా చూసుకునేవారని అడిగితే, నన్ను చాలా బాగా చూసుకునేవారు, నాకు ఎంతో మర్యాద ఇచ్చేవారు, ఒక కొడుకులా చూసుకునేవారు, నాకు నెలకి 20,000 రూపాయలు ఇచ్చేవారు, పండగలు వస్తే అదనంగా బోనస్ ఇచ్చేవారు, బట్టలు పెట్టేవారు, నన్ను ఎంతో బాగా ఒక కొడుకులాగా చూసుకునేవారని చెప్పాడు. మరి అటువంటి నిన్ను పనిలో నుంచి ఎందుకు తీసేశారని అడిగితే, రాహుల్ ఆ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఆ ఇంట్లో పనిచేస్తున్న పని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అప్పుగా తీసుకునేవాడు. చుట్టుపక్కల పనిచేస్తున్న వాళ్ళ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకునేవాడు. అంతేకాకుండా ఇంట్లో సరుకులు తేవడానికి షాప్కి వెళ్ళేవాడు. ఆ షాపు దగ్గర కూడా అప్పులు చేసేవాడు. షాపు ఓనర్ కూడా పలానా ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తున్నాడు కదా అని డబ్బులు ఇస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు డబ్బులు తిరిగి ఇచ్చిస్తుండేవాడు, కానీ చాలాసార్లు డబ్బులు ఎగ్గొడుతూ ఉండేవాడు. దాంతో ఆ షాపు ఓనరు మరికొంతమంది ఐఆర్ఎస్ భార్యకి ఫిర్యాదు చేశారు. ఇలా 2-3 సార్లు ఫిర్యాదు చేయడంతో ఐఆర్ఎస్ భార్య తన భర్తకి చెప్పింది. దాంతో భార్యాభర్తలు ఆలోచించారు, వీడు ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పులు చేసి మన పేరుని చెడగొడుతున్నాడు, మనకి చెడ్డ పేరుని తీసుకొస్తున్నాడు, వీడిని పనిలో ఉంచితే మన ఇంట్లో కూడా దొంగతనం చేయడానికి గ్యారెంటీ ఏంటి అని పనిలో నుంచి తీసేశారు. ఇదంతా తెలుసుకున్న పోలీసులు, మరి నిన్నంత బాగా చూసుకుంటున్నాడని చెప్తున్నావు కదా, ఒకవేళ నీకు డబ్బులు అవసరమైతే వాళ్ళని అడిగితే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు కదా, ఎందుకు హత్య చేశావని అడిగితే దానికి రాహుల్ ఏమన్నాడో తెలుసా, ఒకవేళ అక్క నేను అడిగిన డబ్బులు ఇచ్చి ఉంటే, నన్ను అడ్డుకోకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు అన్నాడు. అక్క అంటే చూడండి, వాడు అక్క అని పిలిచేవాడు, ఆ యువతి కూడా రాహుల్ని తమ్ముడు అని పిలిచేది. ఇక్కడ అక్క అని సంబోధిస్తూనే ఆ యువతి మీద అఘాయిత్యం చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అక్క నాకు అడిగినప్పుడే డబ్బులు ఇచ్చుంటే, నన్ను అడ్డుకోకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదని చెప్పాడంటే వాడెంత సైకో క్రిమినల్లో ఆలోచించండి. ఇలా పోలీసుల ముందు రాహుల్ తనను తాను మంచివాడిగా చెప్పుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి, పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు వీడు 19 సంవత్సరాల యువకుడైనా వీడి ఆలోచనలు మాత్రం ఒక కరుడుగట్టిన క్రిమినల్ లాగా ఉన్నాయి, వీడొక నటోరియస్ క్రిమినల్ అని పోలీసులు అన్నారు. ప్రస్తుతానికి రాహుల్ ఇంకా పోలీస్ కస్టడీలో ఉన్నాడు, ఇంకా విచారిస్తున్నారు. దీని వెనకాల ఇంకా ఏమైనా నిజాలు ఉన్నాయన్న పనిలో పోలీసులు అవన్నీ రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక 19 సంవత్సరాల స్టూడెంట్, ఇంటర్లో 90% పైగా మార్కులు తెచ్చుకున్నవాడు ఆన్లైన్ గేములకి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేశాడు. ఒక 22 ఏళ్ల యువతి 10th, ఇంటర్, ఐఐటీలో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ భవిష్యత్తులో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్న ఒక యువతి కన్న కలల్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేశాడు ఈ సైకో రాహుల్. ఇలా ఎంతోమంది ఆన్లైన్ గేములకు బానిసయ్యేవాళ్ళు, అలాగే పేకాటికి బానిసయ్యేవాళ్ళు డబ్బులు పోగొట్టుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ అప్పులు చేస్తూ చివరికి భార్య మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా తాకట్టు పెట్టడమో అమ్మడమో చేసి గేమ్స్ ఆడేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చివరికి అందిన కాడల్లా అప్పులు చేసి ఆఖరికి డ్రైనేజ్ మూతలను కూడా అమ్ముకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొదట్లో ఈ ఆన్లైన్ గేములు కావచ్చు, పేకాట కావచ్చు సరదాగా మొదలై అదే వ్యసనంగా మారితే ఇక వాటి నుంచి బయటపడడం అంత సాధ్యం కాదు. చెప్పాను కదా, ఇలా ఎన్నో సలహాలు ఇవ్వచ్చు. గతంలో నా వీడియోలో ఎన్నో సలహాలు ఇచ్చాను. చెప్పుకోవడానికి 80,000 మంది పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు, కానీ ఎంతమంది చూస్తున్నారో తెలియదు, ఎంతమంది లైక్ చేస్తున్నారో తెలియదు, ఎంతమంది షేర్ చేస్తున్నారో తెలియదు. ఏ లాభం లైక్ చేయనప్పుడు, షేర్ చేయనప్పుడు, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు? అందుకే చెప్పని వరకు నా బాధ్యత. వినడం, వినకపోవడం, ఆచరించడం, ఆచరించకపోవడం మీ బాధ్యత. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అన్నది కూడా మీ ఇష్టమే. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.